పెరిమీటర్ 20, పెరిమీటర్ 20. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్, అల్పకోణ త్రిభుజాలు ఎన్నో దయచేసి చెయ్యండి. ఏబిసి. అనిల్ సార్ ఏ బుక్ నుంచి ఈ క్వశ్చన్లు? ఏ బుక్కు లేదు సార్. రైట్, ఇదంతా కూర్చొని ఎర్లీ మార్నింగ్ లేచి రైట్ పిల్లలకు అర్థమయ్యేటట్టు ఎక్స్పెరిమెంట్స్ చేసి చెప్పే క్లాస్. పి ఈజ్ 20, అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, పెరిమీటర్ 20, ఏబిసి భుజాలు, అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. టక్కున మీ పెన్ను మూవ్ అవ్వాలి సార్. మీరు స్టడీ హాల్లో ఉన్నా, మీరు ఎక్కడైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, మీరు మీ గ్రూప్లో నంబర్ 1 ఉండాలి నేను చెప్పే టాపిక్లో. ఎందుకనంటే నేను చేసిన మ్యాథమెటికల్ రీసెర్చ్ చాలా తక్కువ మంది చేసి ఉంటారు సార్. అంటే ఒక క్యాట్ ఎగ్జామినేషన్లో 350 కోట్ల కంపెనీకి క్వశ్చన్ పేపర్లు క్రియేట్ చేసినోడిని. రైట్. P20 అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? ఎవరికైతే ఇంకొంచెం క్లారిటీ కావాలో, P/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C లెస్ దాన్ P/2. అంటే 20/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C లెస్ దాన్ 20/2 10. అంటే 6.66 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C లెస్ దాన్ 10. C 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు. C7కి కొన్ని కేసులు వస్తాయి, C8కి ఒక కేసులు వస్తాయి, C9కి ఒక కేసులు వస్తాయి. C7 అవుతే A+B 13 అవుతుంది. 112 కాదు, 211 కాదు, 310 కాదు, 49 కాదు, 58 కాదు. ఇవన్నీ పోయినాయి. 6 7 6 6 + 7 ఎంత? 13. రైట్. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కదా సార్. C² లెస్ దాన్ A² ప్లస్ B². C² లెస్ దాన్ A² ప్లస్ B². మీకు అర్థమైంది కదా సార్. ఇది A+B రాస్తూనే ఉంటేనే మీకు అర్థమవుతుంది సార్. ఇది 20, 1 + 11, 2 + 10, 3 + 9, 4 + 6, 5 + 7, రైట్. 4 + 8, 5 + 7, 6 + 6, 8 కంటే. సో ఇవి కేసులు అన్నీ చూసుకోండి సార్. సో C² లెస్ దాన్ A² ప్లస్ B². కాన్సెప్ట్ అర్థమవుతే బిగ్ ఎస్ చెప్పండి సార్. ఏదైనా డౌట్ ఉందా? ఏదైనా డౌట్ ఉందా? ఇది మీకు పెన్ను మూవ్ అయిపోయింది అనుకోండి, ఇంకా కేసులు ఫామ్ చేసి ఏది లెస్ దానో ఏది గ్రేటర్ దాన్నో చూడడం, ఏది లెస్ దానో ఏది గ్రేటర్ దాన్నో చూడడం. అందరికీ ఈ ఎగ్జాంపుల్ క్లారిటీ వచ్చిందా? రైట్. కేసెస్ అన్నీ మీరు చూసుకోండి సార్. కేసెస్ అన్నీ మీరు చూసుకోండి. రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఏమీ డౌట్ లేదు కదా సార్ కాన్సెప్ట్లో? కాన్సెప్ట్స్లో ఏమీ డౌట్ లేదు కదా సార్? సో C² లెస్ దాన్ A² ప్లస్ B². అల్పకోణ త్రిభుజం చేస్తారు, లంబకోణ త్రిభుజం చేస్తారు, అధిక కోణ త్రిభుజం చేస్తారు. NCERT టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్ యూజ్ చేసే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. రైట్. ఇది అందరికీ ఇట్స్ వెరీ మచ్ క్లియర్ టు యూ. నెక్స్ట్ కాన్సెప్ట్, చుట్టుకొలత ఇచ్చాడు సార్. చుట్టుకొలత మనకిచ్చాడు, పెరిమీటర్ అనేది ఇచ్చాడు, గివెన్. పెరిమీటర్ అనేది మనకు ఇచ్చాడు, పెరిమీటర్ గివెన్. ఈ పెరిమీటర్ సరి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు, బేసి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు. సరి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు, బేసి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు. సరి సంఖ్య వాల్యూ ఇస్తే ఇది చాలా ఫేమస్ కాన్సెప్ట్ సార్. మీరు గూగుల్లో ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే క్రెగ్ మాన్యువల్ ఇతను ప్రపోజ్ చేసిన కాన్సెప్ట్ సార్. ఇది క్రెగ్ మాన్యువల్. ఇది గనక చుట్టుకొలత గనక సరి సంఖ్య ఇస్తే నాకొచ్చే మొత్తం త్రిభుజాలు P²/48 గ్రేట్ నియరెస్ట్ ఇంటీజర్. అదేంటో నేను చెప్తాను సార్. నియరెస్ట్ ఇంటీజర్ ఇదేమో
p+3 whole square divided by 48. p+3 whole square divided by 48. ఇది నియరెస్ట్ ఇంటీజర్. 2 నుంచి 2.5 వరకు 2నే. 2.5కి కొంచెం ఎక్కువ 3 వరకు నెక్స్ట్ వాల్యూ 3 తీసుకుంటుంది. 2.1 అంటే 2నే. 2.2 అంటే 2నే. 2.49 అంటే 2నే. 2.5 అంటే 2నే. 2.5కి కొంచెం ఎక్కువ అది 3 దగ్గరికి వెళ్తుంది. ఇది నియరెస్ట్ ఇంటీజర్. పెరిమీటర్ ఇచ్చినప్పుడు ఇది దేనికి సార్? ఎన్ని మొత్తము త్రిభుజాలు వస్తాయి తెలుసుకోవడానికి. నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. రైట్. మనకు చుట్టుకొలత ఇచ్చినప్పుడు చుట్టుకొలత ఇచ్చిన వాల్యూ ఏబీసీలు గనక సహజ సంఖ్యలు అయ్యి ఉంటే మనకు ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి? p²/48 ఆర్ p+3 హోల్ స్క్వేర్ బై 48. డిస్కస్ చేసిన ఈ ప్రూఫ్ చేసిన తన పేరు క్రెగ్ మాన్యువల్. అది కూడా మీకు సోర్స్ రాస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ప్రూఫ్ చూసుకోవచ్చు. దానికి ఒక హాఫ్ పేజ్ ప్రూఫ్ ఉంది, అది మనకు ఇప్పుడు ఈ సందర్భంగా అవసరం లేదు. p²/48. ఎగ్జాంపుల్, చుట్టుకొలత 14 ఇచ్చాడు. నాకు మొత్తము ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి కావాలి. సైడ్స్ ఏమో సహజ సంఖ్యలు. రెండు మెథడ్స్ చెప్తాను. మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1 అండ్ మెథడ్ 2. మెథడ్ 1 చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అది కూడా నేను చెప్తాను. సమ్ ఆఫ్ 2 sides, మూడో సైడ్ కంటే ఎక్కువ c యాడ్ చేస్తే a+b+c గ్రేటర్ దాన్ 2c. అంటే 14 గ్రేటర్ దాన్ 2c. c ఈజ్ లెస్ దాన్ 7. అంటే మ్యాక్సిమం 6 తీసుకుంటుంది. 6 పెట్టుకుంటే మూడో సైడ్ 2 అవ్వచ్చు. అంతేగా సార్? c లెస్ దాన్ 7 అంటే ఏదైనా సైడ్ 7 కంటే తక్కువ. a+b+c 14 అయినప్పుడు దీనికి 6 ఇస్తున్నా, దీనికి 6 ఇస్తున్నా, ఇదేమవుతుంది? 2. దీనికి 1 తగ్గించా, దీన్ని 1 పెంచాను. దీనికి 1 తగ్గించాను, దీన్ని 1 పెంచాను. దీనికి 1 తగ్గించాను, 1 పెంచాను. ఇలా చేసుకుంటూ వెళ్తే నాకు 4 కేసులు వస్తాయి. ఏదైనా కేసు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏదైనా కేసు మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నది. c ఈజ్ లెస్ దాన్ 7. దీనికి 6 ఇస్తున్నా, దీనికి 6 ఇస్తున్నా, మిగిలింది 7. 6 + 6 + 2 14. ఇది 1 తగ్గించా, 1 పెంచా, 1 తగ్గించా, 1 పెంచా, 1 తగ్గించా, 1 పెంచా. ఇలా కేసులు చేసుకునేటప్పుడు మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నది. పెరిమీటర్ 14 బదులు 100 ఇచ్చాడు అనుకోండి, ఇంకా కష్టమైపోతుంది మీకు. అందుకే మీకు క్రెగ్ మాన్యువల్ మీకు సులువు చేయడానికి ఈ కాన్సెప్ట్ ప్రపోజ్ చేశాడు. అదేంటంటే p²/48. p ఏమో 14. 14 స్క్వేర్ ఈజ్ 196/48. 48 4s are 192.40. 4.0 అంటే నియరెస్ట్ ఇంటీజర్ ఎంత? 4. p²/48 చాలా ఇంపార్టెంట్ పాయింట్. చుట్టుకొలత ఇచ్చినప్పుడు మొత్తము ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఆ భుజాలు సహజ సంఖ్యలు అవుతే ఏంటి సార్? p²/48 ఆర్ p+3 హోల్ స్క్వేర్ బై 48. p+3 హోల్ స్క్వేర్ బై 48. ఆర్ యు ఆల్ విత్ మీ?